నమస్కారం. మీ సమస్య నుండి చెప్పండి. నమస్కారం సర్పంచ్ గారు, నా పేరు వరలక్ష్మమ్మ. నాకే 60 సంవత్సరాల నిండినా ఇప్పటికీ పింఛన్ రాలేదు. ఒంటరి దాన్ని చాలా ఇబ్బందిగా ఉంది. మీరే ఎలాగైనా నాకు పింఛన్ వచ్చేలా చూడండి సర్పంచ్ గారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. సరే వరలక్ష్మమ్మ, సార్ దగ్గర మాట్లాడతాను. మీకు ఎలాగైనా పింఛన్ వచ్చేలాగా చూస్తాం వరలక్ష్మమ్మ. ధన్యవాదాలు సార్. నమస్కారం సర్పంచ్ గారు, నా పేరు హరికృప. మేము చాలా పేదవారమైనా మాకు రేషన్ కార్డు రాలేదు. ఎలాగైనా ఇప్పించండి. సరే హరికృప, సార్ దగ్గర మాట్లాడతాను. సరే హరికృప, నీకు రేషన్ కార్డు ఎందుకు రాలేదో చూస్తాం. నమస్కారం అండి సర్పంచ్ గారు, నా పేరు రత్తమ్మ. మన ఊరి పాఠశాలలో టీచర్లు తక్కువ మంది ఉన్నారు. దీనివల్ల పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నారు. దీనిని ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి సర్పంచ్ గారు. నాకు కూడా అదే బాధ రత్తమ్మ. ఎంపీఓ సార్ దగ్గర మాట్లాడతాను. ధన్యవాదాలు. నమస్కారం అండి సర్పంచ్ గారు, నా పేరు గౌరీ. మన ఊరిలో కరెంటు సరిగ్గా ఉండడం లేదు. రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు. దీనిని ఎలాగైనా పరిష్కరించు సర్పంచ్ గారు. సరే గౌరమ్మ, నాకు కూడా రైతుల కష్టం తెలుసు, పరిష్కరిస్తాను. ధన్యవాదాలు. నమస్కారం అండి సర్పంచ్ గారు, నా పేరు లలిత. మన ఊరి వీధులలో పీరి దీపాలు లేవు. అలాగే రాత్రి వేళ రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సర్పంచ్ గారు. తొందరలో పరిష్కరించండి సర్పంచ్ గారు. సరే లలితమ్మ, పరిష్కరిస్తాను. నమస్కారం సర్పంచ్ గారు, నా పేరు జానకమ్మ. మా ఊరికి ఒక బస్సు అయినా లేదు సర్పంచ్ గారు. ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి సర్పంచ్ గారు. సరే జానకమ్మ, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాను. నమస్కారం అండి సర్పంచ్ గారు, నా పేరు గంగమ్మ. మన ఊరిలో వర్షం పడడం వల్ల రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. కనీసం మట్టి రోడ్డు అయినా వేయించండి సర్పంచ్ గారు. సరే, పరిష్కరిస్తాం. నమస్కారం అండి సర్పంచ్ గారు, నా పేరు ప్రకృతి. మన ఊరిలో కాలువలన్నీ నిండిపోయాయి. అందువలన పిల్లలకి జ్వరం వస్తుంది. రోజు క్లీన్ చేయించండి సర్పంచ్ గారు. వాసన ఎక్కువగా వస్తుంది. దోమలు ఎక్కువ ఉన్నాయి. రోగాలు వస్తున్నాయి. సరే ప్రకృతి, సార్ దగ్గర మాట్లాడుతున్నాను. ఇంతకు ముందే దోమల మందు కొట్టించాము, ఇంకొకసారి కొట్టిస్తాను ప్రకృతి గారు. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు, మన ఊరిలో కుక్కల బడద ఎక్కువగా ఉంది. పిల్లల్ని కాపాడండి సర్పంచ్ గారు. సరే, పరిష్కరిస్తాం. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు, దొంగతనం జరుగుతుంది. దొంగల పిల్ల ఎక్కువగా ఉంది, కాపాడండి. ఈ సమస్యను పరిష్కరించండి ఎస్ఐ గారు. రోజు పెట్రోలింగ్కి వస్తాం. నమస్కారం ప్రెసిడెంట్ గారు, కుంటిదాన్నైనా నాకు ఇంకా పెన్షన్ రాలేదు. ఇప్పించండి. వచ్చేలాగా చూస్తాం. ఇంకోసారి అన్ని పరిశీలించి వచ్చేలాగా చూస్తాం.